తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ, ఐపీఎస్ ఆఫీసర్. నిన్న వారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారి పాలన రాక్షస పాలనని, రేవంత్ రెడ్డి పాలన రాబందుల పాలనని, రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉండాల్సిన వాడు హోమ్ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా ఉండటం దురదృష్టమని మాట్లాడటం జరుగుతుంది. ఈ మాటలన్నింటినీ నేను తీవ్రంగా ఖండిస్తూ వారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు రాక్షసుడని, కేసీఆర్ గారి పాలన రాక్షస పాలనని, కేసీఆర్ గారి పాలన రాబందుల పాలనని ఎగ్జాంపుల్తో సహా ఇవ్వటం జరిగింది. దానికి ఆ రోజు వారు కారణాలు ఏం చెప్పారంటే, కేసీఆర్ గారు ప్రజలను కలవటం లేదు, కేసీఆర్ గారు ఎమ్మెల్యేలని మంత్రులను కూడా కలవటం లేదు, స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే 3 నెలలు అపాయింట్మెంట్ అడిగితే వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, వారు పరిపాలన ఫామ్ హౌస్లో ఉండి చేస్తున్నారు, సెక్రటరియట్కి రావటం లేదని, ప్రజలకి ప్రభుత్వానికి అగాధం ఏర్పడింది, వారు ఇష్టం వచ్చినట్టు నియంతలాగా పరిపాలన చేస్తున్నారని, అందువల్ల దాన్ని రాక్షస పాలన, రాబందుల పాలన అని చెప్పారు. మళ్ళీ అదే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరి నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు వారికి చెప్పినప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో ప్రజా పరిపాలనని పునరుద్ధరించాడు, సెక్రటేరియట్కు వచ్చి పరిపాలన చేస్తున్నాడు. మొట్టమొదటి రోజే ఇంత ముందున్న ప్రగతి భవన్ ముందున్న ముండ్ల కంచెలు తొలగించాడు. ప్రజాభవన్లో మామూలు ప్రజలు పోయి వాళ్ళ కష్ట సుఖాల మీద అప్లికేషన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇంతే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ బస్సులో ఉచితంగా తిరిగే అవకాశాన్ని కల్పించాడు. పేద ప్రజలకు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేశాడు. పేద ప్రజలకి 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తారని చెప్పాడు. మహిళలందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తున్నాడు. పేద ప్రజలందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ళు ఏర్పాటు చేస్తున్నాడు. ఇది కాకుండా రైతులకి 2 లక్షల అప్పు మాఫీ చేసి రాష్ట్రంలో 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఒకేసారి వేయటం జరిగింది. రైతు భరోసా ఇవ్వటం జరిగింది. నిరుద్యోగ యువకి 60,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇంకా ఇవ్వటానికి క్యాలెండర్ ప్రకటించారు. మహిళలకి ఇంతకుముందు ఎప్పుడు లేనంత ఎక్కువ పావుల వడ్డీకి డబ్బులు ఇవ్వటం, మహిళలకి సోలార్ కరెంటు ఉత్పత్తి చేసే అవకాశాన్ని కల్పించటం, మహిళా యూనిట్స్కి మన పెట్రోల్ బంకులు ఇవ్వటం, వారిని కోటీశ్వరులుగా చేయటానికి కావాల్సిన ప్రణాళికలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి వీటి మీద ఆర్ఎస్ ప్రవీణ్ గారికి మంచి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే వారు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ హాస్టల్ సెక్రటరీగా ఉన్నప్పుడు హాస్టల్స్ బాగా నడిపించారనే పేరుంది. మరి అటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ కంటే అత్యున్నత స్థాయిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. ఈ 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టలేదు, ఒక్క తెలంగాణలోనే పెట్టారు. ఏంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్? ఒక్క హాస్టల్కి 25 ఎకరాల్లో హాస్టల్ కడతారు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు బిల్డింగ్లు కట్టడానికి. ఒక్క హాస్టల్లో 2600 మంది విద్యార్థులు ఉంటారు. అదే హాస్టల్లో 2600 మందిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలు కూడా అదే హాస్టల్లో ఉంటారు. ప్రపంచ స్థాయి విద్య, ప్రపంచ స్థాయి ఆటలు, ప్రపంచ స్థాయి ఆహారము ఆ హాస్టల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఇది సమాజంలో సమూలమైన మార్పు తీసుకొని రావడానికి పునాదులు వేయటమే. దీనివల్ల ఆ హాస్టల్ నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థులంతా కులం, మతం అనేటటువంటి తేడా లేకుండా అందరూ అన్నదమ్ముల్లాగా ఒకే కుటుంబంలో ఒకే తల్లి పిల్లల్లాగా బ్రతికే అవకాశాన్ని రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఇప్పుడున్న రెసిడెన్షియల్ హాస్టల్లో, మామూలు హాస్టల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్లో ఉన్న 7 లక్షల మంది విద్యార్థులకి 40% మెచ్చార్జీలు పెంచాడు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పెంచలేదు. కాస్మెటిక్ ఛార్జెస్ 200% హాస్టల్ పిల్లలకు పెంచాడు. అది కాకుండా నిన్న మొన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 6,000 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి బడ్జెట్ శాంక్షన్ చేసి క్యాలెండర్ డిక్లేర్ చేశారు. ఏప్రిల్ 5వ తారీఖు దాకా అప్లికేషన్లు తీసుకోవటం, ఏప్రిల్ 5 నుంచి 31 ఏప్రిల్ వరకు స్క్రూటినీ చేసి శాంక్షన్ చేయటం, జూన్ 2వ తారీఖున శాంక్షన్ ఆర్డర్ ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని చెప్పాడు. ఇది ఎప్పుడైనా జరిగిందా? 6,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ని విడుదల చేశారు. దీని ద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వీకర్